సిలువ మీద వేలాడుతున్న వాడిని ఎట్లా నమ్ముతారయ్యా అని బహుశా చాలా మందికి సందేహాలు ఉంటాయి. కానీ పౌలు ఏమంటాడంటే, టు అస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సిలువని చూస్తున్నప్పుడు బహుశా ఓటమిగా లోకానికి అనిపించవచ్చు, కానీ ఆ సిలువే ఈరోజు క్రైస్తవులకి విజయము. సిలువని మనము చూసినప్పుడు అది ఏమని తెలియపరుస్తుంది? ఓటమి కాదు, ఏమని? విజయము. ఇట్ ఈస్ విక్టరీ, ఇట్ ఈస్ నాట్ షేమ్. సిగ్గు కాదు, అది ఘనత. హల్లెలూయా. సిలువ కథకి ముగింపు కాదు, కథకి ప్రారంభము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువే లేకపోతే ఎప్పుడో మన కథ ముగిసిపోయి ఉండేది. ఆ సిలువ వలనే ఈరోజు మన జీవితంలో ఒక నూతన కథను దేవుడు రచించి ఉన్నాడు. హల్లెలూయా. సో సిలువని చూసినప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక నూతన కథను దేవుడు మన ఎడల రాసి ఉన్నాడు. మన కథ ముగింపబడలేదు, మన పని ముగింపబడలేదు. దేవుడు ఒక కొత్త కార్యము మన ఎడల ప్రారంభించి ఉన్నాడు. ప్రారంభించిన వాడు ముగించే తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.